అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఎదుట యోగా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మహిళా యోగా శిక్షకులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖపట్నంలో ఈ నెల రోజుల పాటు యోగా సాధన చేసి ప్రధాని మోదీతో పాటు యోగాసనాలు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం విశాఖలో యోగా డేలో పాల్గొన్నటువంటి యోగాసనాలు వేసి యోగా డేలో పాల్గొన్నటువంటి వారు అందరూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ రకంగా వారు భావిస్తున్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ఏమంటారు మీరు? 21వ తారీఖు ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో జరుగుతోంది. ఆ వేడుకలో కూడా మీరు పాల్గొంటున్నారు. ఏమంటారు? సార్, ఇది ముందుగా చెప్పాలంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మోదీ గారు ఇంత మంచి అవకాశం మన విశాఖపట్నం వాస్తవులందరికీ ఇచ్చినందుకు. విశాఖపట్నం అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో వెళ్ళబోతుంది. ఇప్పుడు అది ప్రపంచం అంతా మనల్ని జూన్ 21న మనల్ని అందరూ చూడబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో రిజిస్టర్ అయ్యి ఇందులో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మన రాష్ట్రం, దేశం ఆర్థికంగా ఆరోగ్యంగా అవడానికి ఒక పునాది అనమాట. సో నేను ఎంఏ యోగా చేశాను, గోల్డ్ మెడలిస్ట్, మన సిబిఎన్ దగ్గర అవార్డు కూడా తీసుకున్నాను. ఆయన నాకు మైక్ ఇస్తూ ఫస్ట్ చెప్పింది, నేను రోజు యోగా చేస్తానమ్మా, యోగా గురించి చెప్పు అన్నారు. సో యోగా చేస్తారు కాబట్టి ఆయన లైవ్ ఎగ్జాంపుల్. ఈ ఏజ్లో కూడా అంత హెల్దీగా, అంత ఆరోగ్యంగా. సో ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా యోగా చేయాలి. మీరు ఎక్కడ వీలైతే అక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. వ్యాధి అనేది ఫస్ట్ మనసుకి వస్తుందన్నమాట. సో సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటారు. సో ఆ సైకోసమాటిక్ డిజార్డర్స్కి కారణం మెయిన్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా? లేదు. వాకింగ్ చేస్తే తగ్గుతుందా? లేదు. జిమ్కి వెళ్తే తగ్గుతుందా? లేదు. ఓన్లీ ఒక యోగ సాధన ద్వారా మాత్రమే ఆ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఇదేంటంటే 21 జూన్తో కాకుండా వాళ్ళ డైలీ లైఫ్లో కూడా ఒక పార్ట్గా ఇంక్లూడ్ చేసుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ హెల్త్ గురించి ఆలోచించి ఇది గమనిస్తే వాళ్ళ డైలీ లైఫ్లో వీళ్ళు ఒక పార్ట్గా ఇంక్లూడ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యోగా అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన సంపద. సో దీని వాల్యూ మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా బాగా తెలుసు. అందుకనే దీన్ని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళాలని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అనేది చేపట్టారు. బాడీ, మైండ్, సోల్ మూడిటి కలయికే యోగా. సో దీన్ని మనం ప్రతిరోజు నిత్యం ప్రాక్టీస్ చేసేలా చేసుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యాక్చువల్గా అందరూ యోగా అంటే ఆసనాలు వేయడం అనుకుంటారు, కానీ యోగా అంటే పతంజలి మహర్షి సమాధి పాదంలో చెప్తారు, యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులు ఏంటంటే ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్రా, స్మృతి. అంటే ఈ చిత్తవృత్తులన్నింటినీ కూడా మనకి యోగా అనేది తొలగిస్తుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే యోగా చేయడం వల్ల మనం లాస్ట్కి సమాధి స్థితి అంటే ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందగలుగుతాము. అలాగే శ్రీకృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో యోగా గురించి చెప్తూ ఉంటారు. సాంఖ్యయోగంలో భక్తి యోగం, రాజయోగం అన్నీ కూడా. ఈ విధంగా ఇటువంటి యోగా ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఒత్తిడిని కూడా మనం యోగా చేయడం వలన ఈ ఒత్తిడి కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ వైజాగేట్స్ అండ్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ ఆంధ్ర అండి. ఒక హిస్టారిక్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గారు ఫర్ చూసింగ్ వైజాగ్ దిస్ టైమ్. అసలు more than over 5 lakh people are going to participate in this Sunday. And we ourselves as yoga masters from Yoga Village, we have trained 1500 plus students to participate in this and to train the citizens of Vizag and all over అండి. రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ మన వైజాగ్కి రాదు. అండ్ యోగా యాజ్ అ హోలిస్టిక్ అప్రోచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద హెల్త్ అండ్ బాడీ అండి. సో ప్లీజ్ డూ దిస్ అండ్ లెట్ us మేక్ ఇట్ సక్సెస్ఫుల్. విశాఖపట్నం వేదికగా జరుగుతున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవం రోజున పాల్గొనడానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.